ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై కొవ్వూరు శాసనసభ్యులు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డికి ఉన్న ప్రేమాభిమానం ఎటువంటిదో శ్రీ నారికేళ సహిత రసలింగేశ్వర పాదాభిషేకం మహారుద్రాభిషేక కార్యక్రమం చూస్తేనే తెలుస్తుందని వ్యవసాయ శాఖ మంత్రి వర్యులు కాకాని గోవర్ధన్ రెడ్డి, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అన్నారు. కొడవలూరు మండలం నార్త్ రాజుపాలెంలో ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న శ్రీ నారికేళ సహిత రసలింగేశ్వర స్వామి పాదరస మహారుద్రాభిషేక కార్యక్రమంలో మంత్రి, ఎంపీ మరియు జిల్లాలోని పలువురు వైసీపీ మంత్రులు, శాసనసభ్యులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. కొడవలూరు మండలం నార్త్ రాజపాలెంలో ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న శ్రీ నారికేళ సహిత రసలింగేశ్వర పాదరస మహారుద్రాభిషేక కార్యక్రమంలో వ్యవసాయ శాఖ మంత్రి వర్యులు కాకాని గోవర్ధన్ రెడ్డి దంపతులు మరియు రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దంపతులు, శాసనసభ్యులు విక్రమ్ రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్, రూప్మాప్ యాదవ్, శాసనమండలి సభ్యులు మురళి, ఉదయగిరి ఇన్ఛార్జి మేకపాటి రాజగోపాల్ రెడ్డి, నుడా చైర్మన్ ముక్కాల ద్వారకానాథ్, పలువురు రాజకీయ ప్రముఖులు పాల్గొని తీర్థప్రసాదాలను స్వీకరించి స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా విచ్చేసిన మంత్రులు, శాసనసభ్యులు మేళతాళాలతో, కోలాటాలతో, పలువురు దేవతామూర్తుల వేషధారులతో కొవ్వూరు ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి ఘనస్వాగతం పలికారు. అనంతరం కాకాని గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తప్పనిసరిగా ఆ భగవంతుని ఆశీస్సులతో, ప్రజల ఆశీస్సులతో రేపు జరగబోయే ఎన్నికల్లో ఘన విజయం సాధించి ప్రజారంజక పాలన అందించాలని కోరుకుంటున్నానని అన్నారు.
సాధించి మరలా అందరి ఆశీస్సులు, ఆ దేవుని ఆశీస్సులతో మరలా ప్రజారంజకమైనటువంటి పాలన అందించి ప్రజలకు అండగా నిలవడానికి మరో 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించడానికి ప్రజలు తీర్పునిస్తున్నటువంటి నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించి అందరినీ కూడా దీనికి ఆహ్వానించి మమ్మల్ని అందరినీ భాగస్వామ్యం చేసినందుకు ప్రసన్నకు హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజల ఆశీస్సులతో పాటు భగవంతుని ఆశీస్సులు మెండుగా ఉండాలని చెప్పి ఆశిస్తూ ఆకాంక్షిస్తూ ప్రసన్నకు మరొకసారి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సంతోషంగా ఉన్నారు కాబట్టి, పేదవాళ్ళు వాళ్ళ హక్కు వాళ్ళ చేతులు వచ్చాయి కాబట్టి, అందుకు ప్రజలందరూ తిన్నారు కాబట్టి తప్పకుండా ఈసారి మాత్రం నెల్లూరు జిల్లా నుంచి 10కి 10 వస్తుంది. పెద్ద ఎత్తున ఈరోజు ఈ రాష్ట్రానికి మరోసారి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వాలి, మంచి పరిపాలనతో ఏ విధంగా ముందుకు వెళ్తా ఉన్నాడు అదేవిధంగా ముందుకు వెళ్ళాలి. ఎంతమంది శత్రువులు ఒకటైనా, ఎంతమంది దుష్టశక్తులు ఒకటైనా ఆ శివుని ఆశీస్సులతో, ఈ రాష్ట్ర ప్రజల ఆశీస్సులతో ధైర్యంగా ముందుకు వెళుతూ మరోసారి విజయ డంకాతో రెండోసారి ముఖ్యమంత్రి అవ్వాలని చెప్పి ఈ ఒక మహా రుద్రాభిషేకాన్ని ఏర్పాటు చేసిన మాజీ మంత్రివర్యులు, కొవ్వూరు శాసనసభ్యులు పెద్దలు నల్లపరెడ్డి ప్రసన్నకి ప్రత్యేకంగా ఆ భగవంతుని ఆశీస్సులు ఉండాలా. మరోసారి కూడా జగనన్న ముఖ్యమంత్రి అవ్వాలా, నెల్లూరులో కూడా అందరూ శాసనసభ్యులు అవ్వాలా. ప్రసన్న కూడా మంచి మెజారిటీతో, పోయినసారి వచ్చిన మెజారిటీ కన్నా కూడా 40,000 పైచీలకు మెజారిటీ కన్నా కూడా మంచి మెజారిటీతో ఈ కోరు ప్రజలు కూడా ఆశీస్సులు ఉన్నాయి. ఇంకా కూడా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ విచ్చేసిన భక్తులందరికీ కూడా ఇక్కడ విచ్చేసి ఏదైతే వాళ్ళ టెంకాయ కొట్టి వాళ్ళ ముక్కు కూడా తీరాలని ఇంత పెద్ద ఎత్తున ఇంత బాగా ఈరోజు ఒక పక్క అన్ని శివలింగాలతో, ఒక పక్క రుద్రాభిషేకం కావచ్చు, ఏదో కొబ్బరి నీళ్ళతో రుద్రాభిషేకం కావచ్చు, సుదర్శన హోమం కానీ అన్ని రకాలుగా కూడా ఒక పవిత్రంగా ఈరోజు చేస్తున్న ఈ యజ్ఞాన్ని ఖచ్చితంగా శివుని ఆశీస్సులు ఉండాలని చెప్పి మరోసారి ఖచ్చితంగా కూడా ఈ రాష్ట్రంకి జగనన్న మరోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తాడని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ ఒక మంచి యాగాన్ని పెట్టి మమ్మల్ని అందరినీ కూడా ఒక తాటి మీద నెల్లూరులో ఉన్న శాసనసభ్యులను కానీ, పార్లమెంట్ సభ్యులను కానీ అందరినీ కూడా తీసుకొచ్చి వాళ్ళందరినీ కూడా భాగస్వామ్యం చేసినందుకు మరోసారి ప్రసన్నకి ప్రత్యేకమైన అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తూ ఆ శివుని ఆశీస్సులు ఎప్పుడూ ప్రసన్న కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటాను.